నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమః సర్గః. శరావరౌ శరైః పూర్ణౌ విధ్వస్తౌ పశ్య లక్ష్మణ ప్రతోదాభీషు హస్తో వై కస్యాయం సారథిర్హతః. శ్రీరామచంద్రుడు పంచవటిలో సీతాదేవి కనిపించగా ఎంతగా విలపించాడో ఇంతకు ముందు వరకు మనం చూశాం. మరి అలా విలపించినటువంటి రాముడు అక్కడ ఉన్నటువంటి మృగములు సూచించినటువంటి ఆ చేష్టలను బట్టి, లక్ష్మణుడు చెప్పినటువంటి ఆ మాటలను బట్టి దక్షిణ దిక్కుగా సీతాదేవిని ఎవరు అపహరించి తీసుకువెళ్ళి ఉంటారు అనే ఆలోచనతోటి ఆమె కోసం వెతుకుతూ ఆ ఆశ్రమం దగ్గర నుంచి దక్షిణ దిక్కుకు బయలుదేరి నడుచుకుంటూ వెళుతున్నారు. కొద్ది దూరం వెళ్ళిన వెంటనే ఆశ్రమం దగ్గరలోనే అక్కడ ఆ పుష్పములు, అంటే సీతాదేవి తలలో పెట్టుకున్నటువంటి పుష్పములు రాలి అక్కడ పడిపోయి ఉన్నాయి. అంతేకాదు మరికొద్ది దూరంలో అక్కడే రథము యొక్క ఆ శకలములన్నీ పడి ఉన్నాయి. అదేవిధంగా ఎవరో ఒక రాక్షసుని యొక్క కవచము పడి ఉన్నది, విరిగినటువంటి ధనుస్సు, అదేవిధంగా పెద్ద పెద్ద బాణములు అక్కడ పడి ఉన్నాయి. అప్పుడు రామచంద్రుడు అనుకున్నాడు, లక్ష్మణ చూశావా, సీతాదేవి కోసమని ఎవరికో ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళు ప్రయోగించినటువంటి ఆ ఆయుధములు, అలాగే పరస్పరం యుద్ధం చేసుకోవడంతో వారి యొక్క కవచములు, అదేవిధంగా ఆ రథం భగ్నమైపోయినటువంటి రథము, ఆ రథానికి కట్టబడినటువంటి పిశాచపు ముఖాలు కలిగినటువంటి గాడిదలు అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా అక్కడ సీతాదేవి యొక్క కాలి అడుగుజాడలు కనిపిస్తున్నాయి. ఆ అడుగుజాడల వెనకాల ఒక పెద్ద అడుగుజాడలు కూడా కనిపిస్తున్నాయి. పైగా ఆ పెద్ద అడుగుజాడలు చాలా లోతుగా పడి ఉన్నాయి. అంటే భారీ కాయంతో ఎవరో రాక్షసుని యొక్క అడుగుజాడల్లాగా అవి తెలుస్తూ ఉన్నాయి. సీతాదేవి యొక్క అడుగుజాడలు చిన్న చిన్నవిగా అక్కడ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అంటే సీతాదేవి వారి నుండి తప్పించుకుని ఆశ్రమానికి రావడానికి ప్రయత్నించడము, ఆ రాక్షసుడు ఆమెను వెంటబడటము, అలా పరిగెత్తే సందర్భంలో ఆమె ధరించినటువంటి ఆ ఆభరణముల యొక్క ఆ బంగారపు ముక్కలు కూడా నేల మీద పడిపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. వాటినన్నింటినీ రామచంద్రుడు చూస్తూ సీతాదేవి రాక్షసుల చేత భక్షించబడి కానీ లేకపోతే అపహరించబడి కానీ ఉంటుంది అని అనుకున్నాడు. అయితే ఇక నుంచి రాముడు శోకించడం కాదు, తన యొక్క పరాక్రమం, తన యొక్క రౌద్రాన్ని రాముడు చూపించబోతూ ఉన్నాడు. ఎందుకు అంటే సీతాదేవి ఏమైనదో తెలియనటువంటి పరిస్థితుల్లో సీతాదేవి వియోగంతో విలపించాడు, శోకించాడు, చాలా బాధపడ్డాడు. కానీ ఇప్పుడు సీతాదేవిని ఎవరో అపహరించారు, లేకపోతే ఎవరో వధించి ఉంటారు అనే నిర్ణయానికి వచ్చారు. కావున ఒకవేళ అపహరించినా వధించినా సరే వారిని దండించవలసిందే అనే ఆ కోపము, రౌద్రము, ప్రతాపము ఇవన్నీ కూడా రామచంద్రమూర్తి ఇక ప్రదర్శిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఆ పంచవటిలో అలా దక్షిణ దిక్కు కొంత ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ పడినటువంటి రథము శకలాలు, అదేవిధంగా ధ్వజము, బాణములు, ధనుస్సు, వీటితో పాటుగా లక్ష్మణ పశ్య చూడవయ్యా, అదిగో ఇంకా శరైః పూర్ణౌ శరావరౌ విధ్వస్తౌ ప్రతోదాభీషు హస్తః అని అంటూ శరములతో నిండినటువంటి అంబులు పదులు, విరిగిపడినటువంటి అంబులు పదులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పి అంటున్నాడు. జటాయువుతో రావణాసురుడు యుద్ధం చేసే సమయంలో జటాయువు పక్షాభ్యాం పరిభూయ అని అంటూ ఆ రెక్కలతోటే భయంకరంగా యుద్ధం చేశాడు. ఆ ముక్కు, గోళ్ళు వీటితోటే జటాయువు రావణాసురుడితో యుద్ధం చేస్తూ రావణాసురుడిని రక్తసిక్తం చేసేశాడు. అతని యొక్క కవచాన్ని ఛేదించేశాడు. అమ్ములు బదులు వాటిని కూడా పడగొట్టేశాడు. బాణాన్ని తుత్తునియలుగా విరక్కొట్టేశాడు. అంత దారుణంగా
దశకంఠుడైనటువంటి రావణాసురుడికి కూడా భయంకరంగా భయపడే విధంగా ఇంకా జటాయువు చాలా దారుణమైనటువంటి ఘోరమైనటువంటి భయంకరమైన యుద్ధం చేశాడు. అందుకనే రావణాసురుడి యొక్క అంబుల బదులు కూడా నేల కూలిపోయాయి, నేలబడిపోయాయి. అతని యొక్క కవచం కూడా తెగి పడిపోయింది. అవి చూపిస్తూ రామచంద్రుడు అంటున్నాడు, ఇలాగా శరములతో కూడినటువంటి ఈ అంబుల బదులు కూడా చూడు ఇక్కడ పడి ఉన్నాయి. అంటే ఎవరో ధనుస్సును ధరించి, అంటే బాణములతో యుద్ధం చేసేవాళ్ళు ఎవరో ఇక్కడ రాక్షసులు సీతాదేవి గురించి పోట్లాడుకున్నారు, యుద్ధం చేశారు. అంతేకాదు ప్రతోదా భీషుహస్త, ఆ పక్కనే రథం యొక్క శకలాల పక్కనే పిశాచిపు ముఖాలు కలిగినటువంటి గాడిదలు పడి ఉన్నాయి. వాటి యొక్క పగ్గములను పట్టుకుని ఒక సారథి కూడా అక్కడ పడి ఉన్నాడు. అలాగా ప్రతోదా భీషుహస్త అని చెప్పి అన్నాడు. అభీషు అంటే ఆ రథము యొక్క పగ్గములు ఏవైతే ఉన్నాయో వాటిని అభీషు అని అంటారు. అలాగా ఆ పగ్గములను గట్టిగా పట్టుకుని ఉన్నటువంటి ఒకానొక సారథి కూడా అక్కడ పడి చనిపోయి ఉన్నాడనమాట. అయం సారథి కస్యహత, ఈ సారథి ఎవరికి సంబంధించినటువంటి వాడు? ఈ విధంగా నేల మీద పడి ఎందుకని ఇక్కడ చనిపోయి పడి ఉన్నాడు అంటే ఇక్కడ యుద్ధం జరిగింది, అది కూడా సీతాదేవి గురించే యుద్ధం అనేది జరిగింది అని అంటూ, పైగా ఆ సారథి ఒక చేతిలోనేమో ఆ రథానికి కట్టినటువంటి గాడిదల యొక్క పగ్గములను పట్టుకున్నాడు, మరొక చేతిలో ఒక కొరడాన్ని కూడా పట్టుకుని ఉన్నాడు. అలాగే అతను నేల మీద పడి మరణించాడనమాట. కస్యేమౌ పురుషవ్యాఘ్ర శయాతే నిహతౌ యుధి చామరగ్రాహిణౌ సౌమ్య సోష్ణీషమణి కుండలౌ. అంతేకాదు మరొక ఇద్దరు కూడా అక్కడ కనిపించారు. రెండు చామరములను పట్టుకుని కనిపించారు. తలపాగాలు అంటే శిరస్త్రాణములు, అలంకారప్రాయమైనటువంటి శిరస్త్రాణములు, అలాగే మణులతో పలగబడినటువంటి కుండలములు, ఇతర ఆభరణములన్నీ కూడా ధరించినటువంటి ఇద్దరు పురుషులు చేతిలో చామరములు పట్టుకుని ఆ నేల మీద పడి మరణించి ఉన్నారు. వారి దేహములు దొల్లుతూ ఉన్నాయన్నమాట. అక్కడ పురుష వ్యాఘ్ర సౌమ్య, పురుషశ్రేష్ఠుడమైనటువంటి ఓ లక్ష్మణ, సోష్ణీష మణికుండలవు, తలపాగాలు శిరోవేష్టనములు, అలాగే మణులు పొదగబడినటువంటి చెవులకు ఉండే ఆ కుండలములన్నీ కూడా ధరించినటువంటి వారైన చామరగ్రాహిణవు, వింజామరలు పట్టుకుని ఉన్నటువంటి వారైన ఇమౌ పురుషవు, ఇదిగో ఇక్కడ ఇద్దరు నేల మీద పడిపోయి ఉన్నారు, మరణించి ఉన్నారు. కస్య యుధి, ఎవరి యుద్ధంలో అంటే ఎవరెవరికి జరిగినటువంటి యుద్ధంలో వీళ్ళు మరణించి ఉంటారు. నిహతవు శయ్యాతే, నేల కొరిగిపోయేలాగా నేల మీద పడుకున్నట్లుగా పడిపోయి ఉన్నారు. వారి చేతిలో చామరములు ఉన్నాయి. అంటే రాజా గచ్చతి ఇత్యుక్తే సపరివారస్య రాజ్ఞ గ్రహణం అని చెప్పి అంటారు. అంటే రాజుగారు బయలుదేరారు అని అంటే రాజు ఒక్కడే చేతులు ఒప్పుకుంటూ బయలుదేరాడు కదా. రథం వచ్చింది అంటే రథం ఒక్కటే రాదు కదా, రథంతో పాటు సారథి ఉంటాడు. ఆ రథంలో రాజుగారికి సేవ చేసేటటువంటి వారు కూడా ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా ఉండి తీరుతారు. అలాగా మరి రావణాసుడు ఆ దివ్యమైనటువంటి రథంలో పంచవటికి వచ్చినప్పుడు సారథి ఉన్నాడు. అదేవిధంగా ఆయనకి వింజామరలు విసిరేటువంటి ఇద్దరు ఆంతరంగికులు కూడా ఉన్నారన్నమాట. మరి వాళ్ళు కూడా జటాయువు చేసినటువంటి దాడిలో, జటాయువు చేసినటువంటి యుద్ధంలో వాళ్ళు కూడా మరణించి రథంతో పాటుగా నేల కొరిగిపోయారు, నేల మీద పడి దొల్లుతూ ఉన్నారన్నమాట. అందుకనే అవి చూచినటువంటి రామచంద్రుడు ఇలా చామరమును పట్టుకుని ఇలా నేల కొరిగిపోయారు ఇద్దరు. వీరు ఎవరి యుద్ధంలో ఇలా పడిపోయి ఉంటారు, అసలు వీళ్ళు ఎవరికి సంబంధించినటువంటి వారు అని అంటున్నాడు. అంటే ఈ విషయాలు లక్ష్మణునికి కూడా తెలియవు, కానీ లక్ష్మణుడితోటి ఎవరికి సంబంధించిన వారు అయి ఉంటారు అని చెప్పి ప్రశ్నార్థకంగా మాట్లాడుకుంటున్నారు అన్నమాట. పదవీ పురుషశేష వ్యక్తం కస్యాపి రక్షసః వైరం శతగుణం పశ్య మమేదం జీవితాంతకం. ఇంకా ఈ అడుగుజాడలు, ఈ మార్గం ఏదైతే ఉందో, ఈ మార్గంలో నా సీతాదేవిని అపహరించినటువంటి వారికి నేను ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాను. వారికి విధించేటటువంటి దండన ఎంత దారుణంగా ఉంటుందో ఎవరు ఊహించలేరు అన్నట్లుగా ఇంకా రాముడు కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏషా పదవి పురుషస్య వ్యక్తం, ఇదిగో
ఆ ముందు కనిపిస్తున్నటువంటి అడుగుజాడలు సీతాదేవి అడుగుజాడలు, అలాగే ఆ వెనకాల ఉన్నటువంటి అడుగుజాడలు పురుషునివి, అవి కూడా రాక్షసునివే అని చెబుతున్నాడు. ఎందుకు అంటే స్త్రీల యొక్క అడుగుజాడలలో పాదం మొత్తం కూడా స్పష్టంగా కనిపించే విధంగా నడుస్తారు అని. అలాగే పురుషుల యొక్క అడుగుజాడల్లో అందులో కూడా కాస్త భారీగా ఉండేటువంటి వారి అడుగుజాడల్లో పాదం మొత్తం కాకుండా ఆ మడమ ప్రదేశం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా లోతుగా పడి మిగతా ప్రదేశం అంతా కూడా కాస్త అస్పష్టంగాను ఆ గుర్తు పడిపడనట్టుగా ఉంటుంది అని చెబుతారు. అందుకనే ఇక్కడ ఆ సీతాదేవి యొక్క అడుగుజాడలు చిన్న చిన్న అడుగుజాడలు, ఆ వెనకాల ఉన్నటువంటి చాలా లోతుగా పడినటువంటివైన అడుగుజాడలు చూసి ఈ 2 అడుగుజాడలు కూడా పురుషస్య వ్యక్తం, పురుషునివి అని చెప్పి తెలుస్తున్నవి. వెనకాల ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద అడుగుజాడలు పురుషునివి. అంతేకాదు కస్యాపి రక్షస వ్యక్తం, ఎవరో రాక్షసుని యొక్క అడుగుజాడలే, ఇందులో సందేహమే లేదు. పశ్య లక్ష్మణ, చూడు లక్ష్మణ, ఇదం వైరం శతగుణం. సరే, ఇప్పటి వరకు కూడా రాక్షసులతోటి ప్రత్యేకంగా మనమేమి శత్రుత్వాన్ని పెట్టుకోలేదు. వాళ్ళు మన మీద దాడి చేస్తే ప్రతిదాడి చేసి, అంటే ప్రాణాలు కాపాడటం కోసం ప్రతిదాడి చేయటం అనేది అది పెద్ద కోపంతో చేసినటువంటి పనేమీ అవ్వదు. కావున కోపంతో క్రోధంతో ఎవరి మీద కూడా మనంతట మనంగా ఎవరితోటి కూడా శత్రుత్వాన్ని పెట్టుకోలేదు, ఎవరిని సంహరించలేదు. కానీ ఇప్పుడు సీతాదేవిని అపహరించడం చేసినటువంటి వారి మీద మనకు శత్రుత్వం ఖచ్చితంగా ఉన్నది. పైగా వారి మీద ఉండే శత్రుత్వం 1-2 రెట్లు కాదు, 100 రెట్లు శత్రుత్వాన్ని కలిగి అంత దారుణంగా వారి మీద మనం యుద్ధం చేయాలి, అంత దారుణంగా వారిని దండించి తీరాలి అని అంటూ, మమ ఇదం వైరం శతగుణం జీవితాంతకం. ఇప్పుడు సీతాదేవిని అపహరించినటువంటి వారి మీద మనకు కలిగేటటువంటి శత్రుత్వము 100 రెట్లు ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది. అది కూడా వారిని కేవలం దండించడం కాదు, వారిని వధించడంతో ఆ శత్రుత్వం అనేది తీరుతుందన్నమాట. అంటారు కదా, మరణాంతాన్ని వైరాణి అని చెప్పి. అలాగా వారిని వధిస్తేనే ఆ శత్రుత్వం అనేది తీరుతుంది అని చెప్పి అంటున్నాడు. సంపన్నం పశ్య, అటువంటి శత్రుత్వం ఇక మనకిప్పుడు కలిగింది. వారిని వధించేంతగా క్రోధం అనేది కలుగుతూ ఉన్నది. 100 గుణములు వారికి బుద్ధి చెప్పి వారి మీద మనం పగ తీర్చుకోవాలి, వారిని వధించి తీరాలి అని చెప్పి అంటున్నాడు అన్నమాట. సీతాపహరణము ద్వారా రాక్షసుల మీద రాముడికి కలిగినటువంటి కోపం చాలా తీవ్రంగాను, రాక్షసులు రాముడి మీద చూపించినటువంటి శత్రుత్వం కంటే కూడా ఇది 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. అసలు ఇటువంటి ఆ క్రోధము, ఆ పౌరుషము, ప్రతాపము రాముడిలో రేకెత్తించడానికే అన్నట్లుగా సీతాపహరణం జరిగిందనమాట. లేకపోతే సీతాదేవిని ఎవరు అపహరించకపోతే రాముడు ఇంతటి క్రోధాన్ని పొందేవాడు కాదు. కానీ రావణ కుంభకర్ణాది రాక్షసులను వధించాలి అంటే రాముడిలో ఇంతటి క్రోధం అనేది అవసరమే. మనకు సందేహం కలగవచ్చు, ఏమండి రాముడు జితేంద్రియుడు, శాంతమూర్తి అని అంటారు కదా, మరి ఇంతటి కోపాన్ని తెచ్చుకున్నాడు కదా, రాముడికి కూడా కోపం వస్తుంది కదా అని అంటే, శాంతమూర్తి జితేంద్రియుడు అని అంటే అస్సలు కోపం రానివాడనో, లేకపోతే ఎంత చేసినా సరే పౌరుషం లేనివాడనో అర్థము కానే కాదు. ఎక్కడ కోపం రావాలో అక్కడ కోపం ఖచ్చితంగా రావాలి. ధర్మాగ్రహం అనేది ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. అనవసరమైనటువంటి విషయములలో, తనవారి విషయములలో, సాధువుల విషయంలో, సజ్జనుల విషయంలో కోపం రాకూడదు. రాక్షసుల విషయంలోనూ, శత్రువుల విషయంలోనూ, దుర్మార్గుల విషయంలోనూ ఖచ్చితంగా కోపం వచ్చి తీరాలి. అదే కోపానికి సరైనటువంటి ప్రయోజనం. అంతేగాని తన వారి మీద కోపం చూపించడానికో, బలహీనుల మీదో సజ్జనుల మీదో చూపించడానికో కోపాన్ని కనుక ప్రదర్శించినట్లయితే అది నిష్ప్రయోజనమైనటువంటి కోపం అవుతుంది. శత్రువుల మీద, దుర్మార్గుల మీద మాత్రం సప్రయోజనమైనటువంటి కోపాన్ని చూపించాలి. అందుకనే మనకు మహాభారతంలోనూ కూడా, కావ్యాల్లో కూడా వర్ణిస్తారు కదా, అవంధ్య కోపస్య నిహంతురాపదాం భవంతి వస్యాహ స్వయమేవ జంతవః అమర్షశూన్యేన జనేన జంతున న జాతహార్దేణ చ విద్విషాదరః అని అంటూ, ఎవరికైతే కోపం వస్తే ఆ కోపానికి తగినటువంటి ప్రతీకారాన్ని తీర్చుకుంటాడో
అది సఫలమైనటువంటి కోపం అవుతుందో, ఎవరికి కోపం వస్తే తన వారికి వచ్చినటువంటి ఆపదలను తొలగిస్తాడో అటువంటి వారికి ఆ రాజ్యంలో ప్రజలు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి పరివారము కూడా వశమైపోయి ఉంటారు. ఎందుకంటే మనవాడు మనకు ఉన్నాడు, ఇతడి కోపం తెప్పిస్తే ఎవరు కూడా ఇతన్ని ఎదుర్కోలేరు, పరాక్రమవంతుడు అని ఆ ధైర్యం అనేది ఆ పరివారానికి, ఆ ప్రజలకు కూడా ఉంటుంది. తద్వారా ఇతడిని, ఆ రాజుని వాళ్ళందరూ కూడా గౌరవంగా చూస్తారు. తప్పు చేస్తే దండిస్తాడేమోనన్న భయంతో సన్మార్గంలో కూడా ఉంటాడు. అలా కాకుండా ఏం పర్వాలేదురే, కోపం వచ్చినా సరే ఏం చేస్తాడు, ఏమీ చెయ్యలేడు వాడు, మనం శత్రువుల మీద కోపం వస్తేనే ఏం చేయలేనప్పుడు మన మీద మాత్రం ఏం చేస్తాడు, ఒకవేళ ఏమైనా చేసినా సరే నీ ప్రతాపాన్ని అక్కడ చూపించవయ్యా, మా మీద కాదు అని చెప్పి నిందించవచ్చును అని చెప్పి శత్రువులు కాదు, తనవారు కూడా, ఆత్మీయులు కూడా అతడిని లెక్క చేయరు, అటువంటి రాజుని లెక్క చేయరు. కావున ఎవరి కోపమైతే సప్రయోజనమైనటువంటిదో, ఎవరి కోపమైతే తన పరివారాన్ని, తన రాజ్యాన్ని, ప్రజలను, సజ్జనులను రక్షించే విధంగా ఉంటుందో అటువంటి వారికి శత్రువులు భయపడతారు, ఆత్మీయులు గౌరవిస్తారు. ఎవరి కోపమైతే నిష్ప్రయోజనమైనటువంటిదో, ఎవరి కోపం అనేది అనావశ్యకమైనటువంటి, అనవసరమైనటువంటి విషయములలో మాత్రమే చూపిస్తాడో, అవసరమైనటువంటి చోట కూడా కోపాన్ని ఎవరైతే చూపించడో అటువంటి వారికి శత్రువులు భయపడరు, ఆత్మీయులు కూడా గౌరవించరు అని మనకు మహాభారతంలోనే ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. ఇలాగా మరి రామచంద్రుడి యొక్క కోపం ఇప్పుడు రాక్షసులందరినీ వధించడానికి నిశ్చయించుకునే వరకు వచ్చిందనమాట. ఇటువంటి నిశ్చయం రామచంద్రుడికి రావటం కోసమే సీతాపహరణం జరిగిందా అని మనకు అనిపిస్తుంది. ఇలాగ ఇంకా రామచంద్రుడు చాలా తీవ్రమైనటువంటి కోపంతో ఇంకా అంటూ ఉన్నాడు, సుఘోర హృదయై సౌమ్య రాక్షసై కామరూపిభిః హృతామృతా వా సీతా సా భక్షితా వా తపస్విని. సౌమ్య, లక్ష్మణ, సుఘోర హృదయై కామరూపిభిః, భయంకరమైనటువంటి హృదయం కలిగినటువంటి వారైన, క్రూరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారైన కామరూపిభిః రాక్షసై, తమ ఇష్టం వచ్చినటువంటి రూపాలు ధరించే రాక్షసుల చేత సీతాదేవి కూడా మోసగించబడి ఇలా అపహరించబడి ఉంటుంది, లేదా సా మృతావా, మరణించి ఉంటుంది, వారి చేత చంపబడైనా ఉంటుంది, భక్షితావా, చంపి ఆమెను తినేసైనా ఉండవచ్చును. మృతావా, భక్షితావా, హృతావా అంటే ఆమెను వధించినా, చంపి తినేసినా, లేకపోతే ఆమెను అపహరించి తీసుకువెళ్ళినప్పటికీ కూడా నధర్మస్త్రాయతే సీతాం హ్రియమాణాం మహావనే. రాముడికి ధర్మం మీద కూడా కోపం వస్తూ ఉన్నది. ధర్మం మీద కోపం రావటం అని అంటే, సీతాదేవి తన భర్త కోసమని సహధర్మచారిణిగా తన ధర్మాన్ని పరిపూర్ణంగా పాటిస్తూ కష్టములకు ఓర్చి వనానికి వచ్చింది కదా. మరి అటువంటి సహధర్మచారిణి అయిన పతివ్రతామతలి అయినటువంటి సీతాదేవిని రాక్షసులు అపహరిస్తుంటే, లేకపోతే వధిస్తూ ఉంటే దేవతలందరూ కూడా ఏం చేస్తున్నారు? మరి వాళ్ళందరూ ధర్మపరులను కాపాడవలసినటువంటి బాధ్యత వాళ్లకు లేదా అని దేవతల మీద కూడా రాముడికి ఇక్కడ కోపం వస్తున్నది. అందుకనే ఇంకా రాముడు ఆ ధర్మము మీద, ఆ దేవతల మీద కూడా కోపాన్ని చూపిస్తే ఇలా అంటున్నాడు అనమాట, మహావనే మహావనే హ్రియమాణం. ఈ గొప్ప దండకారణ్యంలో, దట్టమైనటువంటి దండకారణ్యంలో హ్రియమాణం, అపహరించకపోబడుతున్నటువంటి సీతాదేవిని ధర్మహనత్రాయతే, ధర్మము రక్షించలేదు. అంటే ధర్మపరులను కాపాడవలసినటువంటి బాధ్యత దేవతలది, అటువంటి దేవతలు ఈమెను రక్షించలేదు అంటూ ఇంకా అంటున్నాడు, భక్షితాయాం హి వైదేహ్యాం హృతాయామపి లక్ష్మణ కేహి లోకే ప్రియం కర్తుం శక్తా సౌమ్యమమేశ్వరాః. దేవతల మీద కోపాన్ని చూపిస్తూ రాముడి విధంగా అంటున్నాడు, అసలు నాకు కోపం తెప్పించే విధంగా, నన్ను ఇంత బాధపెట్టే విధంగా ఇంతటి దారుణం జరుగుతూ ఉంటే అడ్డుకోనటువంటి ఆ దేవతలు ఎవరు, ఏమిటసలు అంటూ, సౌమ్య లక్ష్మణ, సౌమ్యుడమైనటువంటి ఓ లక్ష్మణ, వైదేహ్యాం భక్షితాయాం, సీతాదేవి
భక్షించబడుతూ ఉంటే, అంటే సీతాదేవిని రాక్షసులు చంపి తింటూ ఉంటే, హృతాయ అంబ, పోనీ సీతాదేవిని అపహరించి తీసుకువెళ్ళారనుకుందాం. అలా తీసుకువెళ్తూ ఉంటే, కేవా ఈశ్వరాహ, ఏ దేవతలైనా సరే, లోకే మమ అప్రియం కర్తుం శక్తా, ఈ లోకంలో నాకు అప్రియమైనటువంటి పని చేయడానికి ఎవరు శక్తులు? కావున దేవతలెవరూ కూడా ఆపలేదు. అయితే దేవతలెవరూ కూడా ఈ పని చేసి ఉండరు అనే మాట అంటూనే, దేవతలెవరూ కూడా ఈ పనిని ఆపలేకపోయారు. వాళ్ళైనా సరే ఆపవచ్చు కదా, ఎందుకంటే ధర్మాన్ని పాటించే వారిని కాపాడవలసిన బాధ్యత దేవతలదే కదా. మరి అటువంటి దేవతలు సీతాదేవిని కనీసం కాపాడలేకపోయారు. ఇందులో రెండో అర్థం అన్నమాట. దేవతలెవరూ కూడా ఈ పని చేసి ఉండరు అని చెప్పటం ఒక అర్థం అయితే, దేవతలెవరూ కూడా ఈ విధంగా రాక్షసుల చేత వధించబడుతున్న, రాక్షసుల చేత అపహరించబడుతున్నటువంటి సీతాదేవిని కాపాడలేదు చూడు, కావున ధర్మరక్షకులైనటువంటి వారి మీద కూడా నాకు కోపం వస్తున్నది అని అంటూ, కర్తారమపి లోకానాం శూరం కర్ణవేదినం అజ్ఞానాదవమన్యేరన్ సర్వభూతాన్ని లక్ష్మణ. ఇంతెందుకు, ఆ దేవతల చేతనే మనకు అప్రియం చేయబడినట్లుగా నాకు అనిపిస్తున్నది. మనకు ప్రియం చేయదలిచిన వాళ్ళైతే సీతాదేవిని కాపాడవచ్చును కదా, అలా కాపాడలేదు వాళ్ళు, అంటే మనకు అప్రియమే చేశారు. కానీ ఈ లోకంలో లోకము యొక్క తీరు ఎలా ఉంటుంది అంటే, సహనంగా ఉండేవాడి మీద వాడిని బాధపెట్టి వాడి కలిగే కోపాన్ని చూచి ఆనందించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ కోపం రానటువంటి వాడికి, సహనంగా ఉండేటటువంటి వాడికి కోపం కనుక వచ్చింది అంటే ఎంత దారుణంగా ఉంటుంది అనేది నేను చూపిస్తాను అందరికీ కూడా అని చెప్పి రాముడు అంటున్నాడు అనమాట. ఎవరిలోనైనా ఉండేటటువంటి శక్తి దాన్ని కదిల్చినప్పుడు అది మరింతగా ప్రకాశిస్తుంది, మరింతగా ప్రజ్వలిస్తుంది అన్నమాట. అందుకనే అంటారు, జ్వలతి చలితేంధనోగ్ని విప్రకృత పన్నగ ఫణాంకురితే అని అంటూ, ఇంధనమును కదిలించినప్పుడు అగ్ని మరింతగా ప్రజ్వరిల్లుతుంది. తోక తొక్కినప్పుడు సర్పము ఒక్కసారిగా తన ఆ పడగను చూపిస్తుంది. సాధారణంగా నేల మీదే వెళుతూ ఉంటుంది, కానీ ఒక్కసారి ఎవరైనా దాని మీద రాయి వేసినా, తోక తొక్కినా సరే అది తన పడగను ఎత్తుగా చూపిస్తుంది, తన ప్రతాపాన్ని చూపిస్తుంది పాము కూడా. అలాగే రాముడు ఎంత శాంతమూర్తి అయినప్పటికీ కూడా సీతాదేవిని రాక్షసులు అపహరించారు, లేకపోతే వధించి ఉంటారు అనే ఈ ఆలోచనతోటి ఇక రాక్షసులను పూర్తిగా అంతమొందించాలి అనే నిర్ణయానికి వచ్చేంతటి కోపం రాముడికి వచ్చింది. మరి ఆ తర్వాత ఏ విధంగా సీతాదేవిని ఎక్కడికి వెళ్ళి వెతకాలి అని ఎలా నిర్ణయించుకున్నారు, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. శరావరౌ శరైః పూర్ణౌ విధ్వస్తౌ పశ్య లక్ష్మణ ప్రతోదాభీషు హస్తో వై కస్యాయం సారథిర్హతః కస్యేమౌ పురుషవ్యాఘ్ర శయాతే నిహతౌ యుధి చామరగ్రాహిణౌ సౌమ్య సోష్ణీషమణికుండలౌ పదవీ పురుషస్యేషా వ్యక్తం కస్యాపి రక్షసః వైరం శతగుణం పశ్య మమేదం జీవితాంతకం సుఘోరహృదయైః సౌమ్య రాక్షసైః కామరూపిభిః హృతామృతా వా సీతా సా భక్షితా వా తపస్విని నధర్మస్త్రాయతే సీతాం హ్రియమాణాం మహావనే భక్షితాయాం హి వైదేహ్యాం హృతాయామపి లక్ష్మణ కేహి లోకే ప్రియం కర్తుం శక్తా సౌమ్యమమేశ్వరాః కర్తారమపి లోకానాం శూరం కరుణవేదినం అజ్ఞానాదవమన్యేరన్ సర్వభూతాని లక్ష్మణ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమే సర్గే షట్శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.